రక్షకుడును పరిశుద్ధుడు అయిన ప్రభు యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ నామమున ప్రియమైన మీ అందరికీ ఉదయకాల శుభములు, అలాగే పరిశుద్ధ దినము, పరిశుద్ధ ఆదివారము, విశ్రాంతి దినము యొక్క శుభములు. 86వ దావీదు కీర్తన 11వ వచనం. యెహోవా, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధింపు. భక్తుడు దావీదు ప్రార్థన చేస్తున్నాడు. యెహోవా, నేను నీ సత్యము. అవును, దేవుడు సత్యవంతుడు. దేవుని మార్గములన్నీ సత్యమైనవి. అందుకే ఆయన అంటున్నాడు, వాటిని అనుసరించి నేను నడుచుకున్నట్లు నాకు బోధింపు. దేవుని అడుగుతున్నాడు ఆయన, ఇంకా నాకు బోధింపు తండ్రి అని మాట్లాడు. నీ సత్యం అనుసరించి నడుచుకున్నట్లు మరి నేను రాజ్య పరిపాలన చేయాలి, జనములకు నేను న్యాయం చేయాలి, జనముల ఎడల నేను న్యాయముగా నీతిగా ఉండాలి. కాబట్టి నాకు జ్ఞానం కావాలి. ఏమిటా జ్ఞానం? నీ సత్యం అనే జ్ఞానం. దేవుడు సత్యవంతుడు, దేవుడు మాత్రమే సత్యవంతుడు. అందుకే ఆయన దేవుణ్ణి అడుగుతున్నాడు, దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు. నీ సత్యం అనుసరించి నడుచుకున్నట్లు నా జీవితము కొనసాగున్నట్లు, అది నాకు ఆశీర్వాదకరంగా ఉండినట్టు, మరి అనేకులకు మేలుకరంగా ఉండినట్టు. నేను ఎప్పుడూ సత్యవంతుడిగా ఉంటాను, మరి ఇతరులకు మేలు చేసేవానిగా ఉంటాను. ఆ సత్యము దేవుని ఎందు మాత్రమే ఉన్నది. అందుకే ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? నీ సత్యం అనుసరించి నేను నడుచుకున్నట్లు నీ మార్గము నాకు బోధింపు దేవా అని మాట్లాడుతూ ఆయన ప్రార్థన చేస్తున్నాడు. మరి నీ నామమునకు భయపడున్నట్లు. మనం ఈ లోకంలో కొన్ని పేర్లకు భయపడుతుంటాం. కొందరు నేరస్తులు, కొందరు అధికారులు, పోలీసు అధికారుల పేర్లు చెప్పినప్పుడు వారు భయపడుతుంటారు. కొందరు న్యాయమూర్తుల పేర్లు చెప్పినప్పుడు వారు భయపడుతుంటారు. పోలీస్ ఆఫీసర్స్ పేరు చెప్పినట్టు భయపడుతుంటారు. రాజకీయ నాయకులు, మినిస్టర్స్ పేరు చెప్పినప్పుడు భయపడుతుంటారు. అవినీతి పరులు కొందరి పేర్లు చెప్పినప్పుడు, మంచి ఉన్నతాధికారులు, మంచి పేర్లు గల పోలీస్ అధికారుల పేర్లు, న్యాయకర్తల పేర్లు, మరి ఆఫీసర్స్, లాయర్స్, మినిస్టర్స్ వీళ్ళ పేర్లు చెప్పినప్పుడు భయపడతారు. స్టూడెంట్స్ కొందరు టీచర్స్కి భయపడుతుంటారు, కొందరు బోధకులకు భయపడుతున్నారు, లెక్చరర్స్కి భయపడుతుంటారు. కానీ భక్తుడు ఏమంటున్నాడంటే, దేవుని నామమున, కేవలము నే నామమునకే భయపడినట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలగచి. ఏకదృష్టి అనేది ముఖ్యం. మన దృష్టి ఏకంగా ఉన్నప్పుడు మన ఆలోచన కూడా సరి అయిన విధంగా ఉంటుంది, సరైన విధంగా ఆలోచించే వారిగా ఉంటాం. ఆయన ఏమడుగుతున్నాడంటే, నా హృదయమునకు ఏకదృష్టి కలుగజేయము, అప్పుడు నా పూర్ణ హృదయంతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను. నీ నామమును నిత్యము నేను మహిమపరచెదను. ప్రభువా, నా దేవా, నా ఎడలని నువ్వు చూపిన కృప అధికమైనది. నా ఎడలని నీవు అధికమైన కృపను చూపావు. అందుకే అంటున్నాడు, నా పూర్ణ హృదయంతో, నా హృదయంలో ఇంకా ఏమీ లేదు, నా పూర్ణ హృదయంతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. కృతజ్ఞతాస్తుతులు నేను నీకు చెల్లించదను అని అంటూ, నీ నామము నిత్యము మహిమపరచు. నీ నామమును మాత్రమే నిత్యము నేను మహిమపరచడము. ప్రభువా, నా దేవా, నా ఎడల నీవు చూపిన కృప. అవును, దేవుడు మాత్రమే కృప చూపే దేవుడు. అందుకే అంటున్నాడు, ప్రభువా, నా దేవా, నీ నామం నా ఎడల నీవు చూపిన కృప అధికమైనది. దేవుని కృప అధికమైనది. చివరిగా ఆయన ప్రార్థన చేస్తున్నాడు, నా ఎడల నీవు చూపిన కృప అధికమైనది. దేవుని కృప అధికమైన కృప, అంతులేని కృపగల దేవుడు.